అడవి రోడ్డు అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఎత్తైన చెట్ల మధ్య నల్లని గీతలా ముందుకు సాగుతుంది. నేలకి దగ్గరగా పొగమంచు కమ్ముకొని ఉంటుంది. గాలి కదలదు. ఆకులు శబ్దం చెయ్యవు. అడవి మొత్తం ఊపిరి ఆపుకున్నట్టుగా అనిపిస్తుంది. చంద్రుడు ఆకాశంలో స్థిరంగా ఉండగా రోడ్డుపై నీడలు మాత్రం నెమ్మదిగా కదులుతాయి. ముందుగా ఆరవ్ జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడుస్తాడు. అతని వెనక మీరా చిన్న లాంతరు పట్టుకుని ఉంటుంది. ఆ వెలుగు అడవి అంచులను స్వల్పంగా తాకుతుంది. చివరగా కబీర్ వెనక్కి చూస్తూ నడుస్తాడు. వెనక వాళ్ల కాళ్ల కింద ఉన్న రోడ్డు పగిలిన రాయిలా కాకుండా మృదువైన నల్లనేలగా మారుతుంది. స్వల్పంగా వెచ్చగా ఉంటుంది. రోడ్డుపై నీడలు అసాధారణంగా సాగుతుంటాయి. ముందున్న దారి తెలియని భయాన్ని రోడ్డుకిరువైపులా ఉన్న పాత, పగిలిన లాంతరు స్తంభాలు ఒక్కొక్కటిగా నీలం వెలుగుతో వెలుగుతాయి. చెట్లు రోడ్డుపైకి వంగి మౌనద్వారాల్లా మారతాయి. మీరా చేతిలోని లాంతరు రోడ్ కొద్దిసేపు విడిపోయి మళ్లీ కలిసిపోతుంది. దిశాభ్రమ కలుగుతుంది. మీరా భయపడినప్పుడు లాంతరు వెలుగు తగ్గుతుంది. ధైర్యంగా ముందుకు అడుగువేసినప్పుడు మళ్లీ ప్రకాశిస్తుంది. ఆరవ్ పొగమంచులో వింత ప్రతిబింబాలు కనిపిస్తాయి. అవి వాళ్ల కదలికలకు సరిపోలవు. కబీర్ గమనించేలోపే అవి మాయమైపోతాయి. అడవి మరింత దగ్గరగా వచ్చినట్టుగా అడవి రోడ్డు మధ్యలో ఒక పురాతన రాతి ద్వారం కనిపిస్తుంది. దానిపై కాలంతో మసకబారిన గుర్తులు చెక్కబడి ఉంటాయి. పొగమంచు దాని చుట్టూ తిరుగుతుంది. ముగ్గురు రాతిద్వారం కిందుగా నడుస్తారు. ఆ క్షణంలో అడవి స్వల్పంగా కంపిస్తుంది. వెనకవైపు పొగమంచు నెమ్మదిగా తొలగిపోతుంది. చెట్లు రోడ్డు నుంచి వెనక్కి వాలుతాయి. నీడలు క్రమంగా తగ్గిపోతాయి. చంద్రకాంతి రోడ్డుపై విరివిగా పడుతుంది. రోడ్డు మళ్లీ చల్లని అడవి ముగుస్తుంది. సాధారణ రోడ్డు ముందుకు సాగుతుంది. వెనుక చూసినప్పుడు అడవి రోడ్డు పూర్తిగా అదృశ్యమై ఉంటుంది. ఎప్పుడూ అక్కడ లేనట్టుగా ఉంటుంది. కాని ముగ్గురి కళ్లల్లో మసక నీలం వెలుగు ప్రతిబింబిస్తుంది. అడవి వాళ్లను వదిలింది.